తమ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై అధికార టీఆర్ఎస్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తెలంగాణ టీడీపీ ఆరోపించింది. కొడంగల్లో జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అయిన రేవంత్ రెడ్డి పాల్గొనకుండా అడ్డుకొని అరెస్టు చేయడం కేసీఆర్ సర్కార్ నిరంకుశ వైఖరికి నిదర్శనమని టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి, మాజీ ఎమ్మెల్యే రావులు విమర్శించారు. ఎమ్మెల్యేల హక్కులను కూడా కాలరాసేలా టీఆర్ఎస్ సర్కార్ వ్యవహరిస్తున్నందున స్పీకర్ జోక్యం చేసుకోవాలన్నారు. పాలమూరు జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజా సమస్యలను పరిష్కరించకుండా టార్గెట్ టీడీపీ అజెండాతో పనిచేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి గారు అహంకారంగా ఒక హిట్లర్ తిరిగా వ్యవహరిస్తున్నారు. ఇలా కృష్ణారావు గారి పనితీరు కూడా చూస్తే ఆయన మంత్రి ఓ రౌడియా ఒక గుండాలాగా వ్యవహరిస్తున్నాడు. మొన్న మేము పోయి వచ్చిన ప్లేస్కి పోయి వచ్చాడు కర్ణాటక స్టార్ట్ ఆడపోయి ఒక మంత్రిగా మాట్లాడే భాష, మంత్రిగా ప్రవర్తన, ఆడేదో ఇష్యూ చేసి మేము ప్రాజెక్టులను ఆపే ప్రయత్నం చేస్తాం. గాడబోయి ఏం చేస్తావు నువ్వు? మొహం కావాల్సింటే కర్ణాటక పోయి ప్రభుత్వం దగ్గర కొట్లాడు, ఢిల్లీకి పోయి కొట్లాడు. ఏదో రాజకీయ లబ్ధి కోసం ఇలా గ్రామ జ్యోతి అని పెట్టి ఇదో పెట్టి ఓ డ్రామాలు వేసుడు బంద్ చేయండి దయచేసి. ప్రజలు ఇంకా నమ్మరు. మన ఊరు మన ప్రణాళిక ఏమైందని ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ పాత ఇండ్ల బిల్లులు ఏమైనాయని ప్రజలు అడుగుతున్నారు. ఆ ప్రజల కోపాన్ని తప్పించుకోవడానికి, దృష్టి మళ్లించడానికే ఇట్లాంటి ఉదంతాలు బయటికి తీసుకొని వస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి అరెస్టును మేము ఖండిస్తున్నాం. అక్కడ కార్యకర్తల మీద జరిగిన లాఠీ చార్జీని మేము ఖండిస్తున్నాం. స్పీకర్ గారికి ఫిర్యాదు చేస్తాం. చీఫ్ సెక్రటరీ గారిని కూడా కలిసి ఫిర్యాదు చేస్తాం. కర్ణాటక కడుతున్న అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాన్ని మేము చూడడానికి వెళ్ళొచ్చిన తర్వాత ఒక 3 రోజులకు మేల్కొని వీళ్ళు అక్కడికి హంగు ఆర్భాటాలు నాటకాలు చేయాలని పోయి అక్కడ డ్రామా సృష్టించే ప్రయత్నం చేసి వివాదం మరింతగా పెంచే ప్రయత్నం చేసిండ్రు. పైగా మా మీదనే దుర్భాషలాడారు. చంద్రబాబు నాయుడు జుట్టు పట్టుకొని ఢిల్లీకి ఇడ్చుకొని పోయి దీన్ని ఆ ప్రాజెక్ట్ ఆపాలి. మరి మీరు ఇంట్లో తాగి పండుకుంటారా? మేము ఆపితే మీరెందుకు? మీరు గవర్నమెంట్లు ఎందుకు?